చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో ఒక వీడియో వచ్చి. ఇప్పటి నుండి వీడియోస్ అనేవి కంటిన్యూస్ గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదే విధంగా మీతో కమ్యూనికేట్ చేయడానికి, మీతో టచ్ లో ఉండడానికి అవైలబుల్ గా ఉంటానన్నమాట. సో చివరిగా మన వీడియోస్ చూసినట్లయితే మనం థైరాయిడ్ సమస్య గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇప్పుడు కూడా ఆ థైరాయిడ్ సమస్య గురించే ఈ వీడియోస్ అనేటివి కూడా కంటిన్యూ చేస్తాను. ముఖ్యంగా హైపోథైరాయిడిజం అంటే లావుగా అయ్యే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళలో వారు ఎంత డైట్ ఫాలో అవుతున్నా కానీ బరువు తగ్గడం అనేది జరగకుండా ఉంటుందన్నమాట. అది వారికి ప్రధానమైన సమస్యగా ఉంటుంది. ఈ వెయిట్ లాస్ అనేది ఈ థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఎలా చేసుకోవచ్చు, దీనికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే మాత్రం ముఖ్యంగా బిఎంఆర్ అనేది తగ్గిపోతుంది. బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్. అంటే మనం ఊరికే కూర్చున్నప్పుడు కూడా మన శరీరంలో ఒక ఎనర్జీ అనేది ఖర్చు అవుతా ఉంటుంది అనమాట. దాన్నే బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. అంటే ఏ విధంగా అనంటే మనం ఊరికే కూర్చున్నా కూడా మనం ఊపిరి తీసుకుంటూ ఉంటాం, మనం ఆలోచిస్తూ ఉంటాము, మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఇంకా లక్ష అవయవాలన్నీ కూడా వాటి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాటికి అయ్యే ఖర్చునే బేసల్ మెటబాలిక్ రేట్ అని అంటారు. సో ఇదంతా కూడా తగ్గిపోవడం వల్ల ఏదైతే ఎనర్జీ మిగిలిపోతుందో అది ఫ్యాట్ రూపంలో అంటే కొవ్వు రూపంలో మన శరీరంలో పెరిగిపోతుంది అనమాట. కాబట్టి ఈ బిఎంఆర్ ని న్యాచురల్ గా ఎలా పెంచుకోవచ్చు అనేదాన్ని నేను 3 చెప్తాను. ముఖ్యంగా ఉదయం లేవంగానే గోరువెచ్చని నీళ్ళు అనేవి ఒక 250 ml ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక రెండవదిగా రోజంతలో కూడా నడవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ నడవలేకపోతున్నాము అని అంటే మాత్రం వీలైనంత వరకు మూడవదిగా నిలబడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఈ 3 చేయడం వల్ల బిఎంఆర్ అనేది న్యాచురల్ గా మనలో బూస్ట్ అవుతుంది. అప్పుడు మనకు వెయిట్ లాస్ అనేది కూడా న్యాచురల్ గా జరుగుతుంది, మీరు డైట్ ఫాలో అవుతూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.